అని నమ్ముతున్నా. అనేక సార్లు డౌట్ పడ్డా, ఎందుకు మర్చిపోయావు ప్రభా, నన్ను ఎందుకు మర్చిపోయావు, ఎందుకు నన్ను విముఖుడిని అయిపోయాను, నీకెందుకు శత్రువుని అయిపోయానని చెప్పి అనేక సార్లు నేను అపార్థం చేసుకున్నాను ప్రభా. ఒక స్నేహితునికి జరిగే గాయం ఒకే ఒకటి, నేను అపార్థం చేసుకున్నప్పుడు. నువ్వు అతన్ని అపార్థం చేసుకున్నప్పుడు గాయపడ్డప్పుడు ఉన్న గాయం నిన్నెవరైనా స్నేహితుడు అపార్థం చేసుకుంటే నువ్వు తట్టుకోలేవు కదా. వారి కొరకు సమస్తం ఇచ్చి ప్రాణం పెట్టే స్థాయిలో నువ్వు ప్రేమిస్తే, వారిని ప్రేమను అన్యాయంగా అపార్థం చేసుకుంటే జరిగే గాయం, యేసు ప్రభు జరిగే గాయం కూడా అదే. కొత్తగా ఆయన చేతుల్లో వేలు పెట్టి తోమలాగా ఈరోజు అనుమానంతో చూస్తున్నావా? ఆయన గాయములో ఏళ్ళు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనని స్థాయిలో ఉన్నావా? లేదు, నా ప్రభు గాయాలు నేను చూడాల్సిన అవసరం లేదు. నా ప్రభు నమ్ముతున్నా. హీ విల్ నెవర్ డూ ఎనీథింగ్ రాంగ్ అగైన్స్ట్ మై ఫ్యామిలీ, అగైన్స్ట్ మీ, అగైన్స్ట్ మై చిల్డ్రన్, అగైన్స్ట్ మై కాలింగ్. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నా సరే, శరీరము సహకరించకపోయినా సరే, మానసిక అవరోధాలు ఎన్నో ఉన్నా సరే, నా మీద బురద చల్లినా సరే, ప్రజలు చెడ్డగా మాట్లాడినా సరే, వీళ్ళ దేవుడు మర్చిపోయాడని ప్రజలు చెప్పుకున్నా పర్లేదు. నా దేవుడు ఎవరో నాకు తెలుసు, నా స్నేహితుడు ఎవరో నాకు తెలుసు. ఐ నో హూ మై ఫ్రెండ్ ఇస్. నా స్నేహితుని విషయంలో అనుమానించే ప్రసక్తి లేదు. నా ప్రభుని ఆరాధిస్తాను. ఇదే కదా నీ స్నేహితుడు నువ్వు ఇచ్చే ఘనమైన ఆరాధన.